హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచం మొత్తం అంతమైపోతుంది అని అందరూ భయపడే ఆఖరి క్షణంలో మీ చేతికి ఊహించని శక్తులు వస్తే మీరేం చేస్తారు? పైగా ఆ శక్తులు మీకు నచ్చినట్లు కాకుండా పిచ్చి పిచ్చి కండిషన్లతో వస్తే ఆ పరిస్థితి ఎంత కామెడీగా ఉంటుందో ఊహించగలరా? ఒక పక్క ప్రపంచాన్ని నాశనం చేయాలనే విలన్, మరో పక్క ఏమీ చేతకాని నలుగురు అమాయక వింత మనుషులు. అవును, మీ గుండెల్ని పిండేసే ఎమోషన్, మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే కామెడీ మరియు ఊపిరి బిగబట్టే యాక్షన్లతో ఈ సినిమా ఉండబోతుంది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అదే ది వండర్ ఫూల్స్. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథ 1999వ సంవత్సరం ముగింపులో ప్రారంభమవుతుంది. ప్రపంచం మొత్తం కొత్త శతాబ్దంలోకి అడుగు పెట్టబోతుంది. కానీ అదే సమయంలో కంప్యూటర్లు ఆగిపోతాయని, ప్రపంచం అంతమైపోతుందనే ఒక వింత భయం ప్రజల్లో ఉంటుంది. హసియాంగ్ అనే ఒక చిన్న నగరంలో ముగ్గురు వింత మనుషులు ఉంటారు. వారిలో మొదటిది యున్ చేని. ఆమె వయసు 27 ఏళ్లు. ఆమెకు పుట్టుకతోనే గుండె జబ్బు ఉంటుంది. ఎప్పుడు చనిపోతుందో ఎవరికీ తెలియదు. ఆమెకు ప్రపంచాన్ని చుట్టి రావాలని, కొండలు ఎక్కాలని కోరిక. కానీ ఆమె ధనవంతురాలైన నానమ్మ కిమ్ జియోన్ బోక్ ఆమెను ఎప్పుడు ఇంట్లోనే ఉంచుతుంది. ఇక రెండో వ్యక్తి సన్ క్యూమ్ హూన్. ఇతను ఊరిలో అందరి మీద చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ నగరపాలక సంస్థకు ఫిర్యాదులు చేసే ఒక వింత మనిషి. మూడో వ్యక్తి వచ్చేసి కాంగ్ రో బిన్. ఇతను ఒక హోటల్లో వంటగాడిగా పనిచేసే చాలా అమాయకమైన మరియు భయస్థుడైన లావు పాటి వ్యక్తి. చేనీకి ఎలాగైనా ప్రపంచం తిరగటానికి డబ్బులు కావాలి. అందుకోసం ఆమె ఒక పిచ్చి ప్లాన్ వేస్తుంది. తన స్నేహితులైన హ్యూంగ్ హూన్ మరియు రోబిన్లను కలిసి తన్ను తానే కిడ్నాప్ చేసుకున్నట్లు నాటకం ఆడుతుంది. అలా నానమ్మ నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ముగ్గురు పంచుకుందామని అనుకుంటారు. అయితే ఆ ప్లాన్ అమలు చేస్తుండగా ఒక ఘోరం జరుగుతుంది. చేనీకి హఠాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతుంది. చనిపోయిన శవాన్ని చూసి హ్యూంగ్ హూన్ అలాగే రోబిన్ తీవ్రమైన భయానికి గురవుతారు. పోలీస్ కేసు అవుతుందేమో అని భయంతో ఆ శవాన్ని ఊరి చివర ఉన్న ఒక పాడుబడిన చెత్త కుప్ప మరియు రసాయన వ్యర్థాల ప్రాంతంలో పడేయటానికి వెళ్తారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, ఆ ప్రాంతంలో ఒక రహస్య ప్రయోగశాల నుండి అత్యంత ప్రమాదకరమైన రసాయన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రసాయన నీటి ప్రభావం వల్ల ఒక వింత అద్భుతం జరుగుతుంది. చనిపోయిన చేని మళ్ళీ బతుకుతుంది. అంతేకాదు, ఆ రసాయనాల వల్ల ఆ ముగ్గురికి వింత శక్తులు వస్తాయి. వారికి శక్తులు వచ్చాయి కానీ అవి సాధారణ సూపర్ హీరోస్ లాగా ఉండవు. చేనీకి చావులేని గుండె మరియు ఒక చోటు నుంచి మరో చోటుకు క్షణంలో మాయమై వెళ్లే శక్తి వస్తుంది. కానీ హ్యూంగ్ హూన్ కు వచ్చిన శక్తి ఏంటంటే, అతను ఎప్పుడైనా అబద్ధం చెప్తే అతని చేతులు దేనికి పడితే దానికి గట్టిగా అతుక్కుపోతాయి. మళ్ళీ నిజం చెప్తేనే ఆ చేతులు విడిపోతాయి. ఇక అమాయకుడైన రోబిన్ కు అపారమైన శారీరక బలం వస్తుంది. కానీ ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే, ఎవరైనా అతన్ని తిట్టినప్పుడు లేదా అవమానించినప్పుడు మాత్రమే అతనిలో ఆ బలం మేల్కొంటుంది. ఈ ముగ్గురి వింత శక్తులను గమనిస్తాడు లీవున్ జియోంగ్. ఇతను ఒక ప్రభుత్వ అధికారి. ఇతను నగరపాలక సంస్థలో పనిచేస్తూ ఎప్పుడు రూల్స్ మాట్లాడే ఒంటరి వ్యక్తి. కానీ ఇతని వెనుక ఒక పెద్ద రహస్యగతం ఉంటుంది. ఉన్ జియోంగ్ కూడా ఒక సూపర్ హ్యూమన్. అతనికి మనసుతో వస్తువులను కదిలించే అద్భుతమైన శక్తి ఉంటుంది. 20 ఏళ్ల క్రితం ఆ ఊరిలో ఉన్న ఒక అనాథ శరణాలయంలో ఒక దుర్మార్గుడైన శాస్త్రవేత్త పిల్లలపై అక్రమంగా ప్రయోగాలు చేసేవాడు. ఆ ప్రయోగాల వల్లే ఉన్ జియోంగ్ మరియు కొందరు పిల్లలకు శక్తులు వచ్చాయి. ఒకరోజు ఉన్ జియోంగ్ కోపంలో తన శక్తిని నియంత్రించలేక ఆ ప్రయోగశాలను పేల్చేస్తాడు. ఇక అదే అగ్ని ప్రమాదంలో ల్యాబ్ నాశనమైపోతుంది. ఆ శాస్త్రవేత్త జైలుకు వెళ్తాడు. ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత ఆ శాస్త్రవేత్త జైలు నుండి విడుదలవుతాడు. అతను ముసలివాడైన అతనిలో అమరత్వం పొందాలనే దురాశ తగ్గలేదు. అందుకోసం అతను మళ్ళీ ఆ ఊరిలోనే నిత్య రక్షణ చర్చి అనే ఒక మతపరమైన సంస్థను ఏర్పాటు చేసి దాని వెనుక తన పాత ప్రయోగాలను మొదలు పెడతాడు. అతని పాత ప్రయోగాల నుండి బతికిన ముగ్గురు క్రూరమైన సూపర్ హ్యూమన్లు అతనికి మద్దతుగా ఉంటారు. వారిలో ఒకరికి గాలిని, గురుత్వాకర్షణను నియంత్రించే శక్తి ఉంటుంది. ఒకరికి మాటలతో మనుషుల మనసులను మార్చే శక్తి ఉంటుంది. మరొకరికి భ్రాంతులను సృష్టించే శక్తి ఉంటుంది. ఇక ఆ శాస్త్రవేత్త ప్రయోగం విజయవంతం కావాలంటే గతంలో తను సృష్టించిన అమరత్వపు హృదయం కలిగిన ఒక అనాథ బాలుడు కావాలి. కానీ ఆ బాలుడు ఆనాటి ప్రమాదంలోనే చనిపోయాడని తెలుస్తుంది. అయితే అసలు నిజం ఏంటంటే, ఆ రోజు ఆ బాలుడి గుండెను చేని చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమె నానమ్మ డబ్బు ఇచ్చి
ఆమె నానమ్మ డబ్బు ఇచ్చి కొని చేనీకి గుండె మార్పిడి ఆపరేషన్ చేయిస్తుంది. అంటే ఆ అమరత్వపు గుండె ఇప్పుడు చేనీ శరీరంలోనే ఉంది. ఈ విషయం శాస్త్రవేత్తకు తెలిసిపోతుంది. ఇక శాస్త్రవేత్త తన క్రూరమైన అనుచరులను చేనీని పట్టుకోవటానికి పంపుతాడు. చేనీ శరీరం నుండి వచ్చే రక్తం ద్వారా ఒక మందు తయారు చేసి తాను ఎప్పటికీ చనిపోకుండా బతకాలని అతని ప్లాన్. విలన్లు చేనీపై దాడి చేసినప్పుడు మొదటగా ఉన్ జియోంగ్ తన శక్తులతో ఆమెను కాపాడతాడు. ఆ తర్వాత చేనీ, హ్యూంగ్ హూన్, రోబిన్ ముగ్గురు కలిసి తమ శక్తులను ఎలా వాడాలో తెలియక పడే ఇబ్బందులు నవ్వు తెప్పిస్తాయనే చెప్పాలి. హ్యూంగ్ హూన్ దొంగలతో పోరాడుతూ అబద్ధం చెప్పి తన చేతులను గోడకు అతుక్కునేలా చేసుకుంటాడు. రోబిన్ ఏమో విలన్లు తన్ను తిట్టే వరకు కొట్టలేక దెబ్బలు తింటూ ఉంటాడు. కానీ మెల్లగా ఉన్ జియోంగ్ వారికి శిక్షణ ఇస్తాడు. చేని తన గుండె వెనక ఉన్న త్యాగాన్ని తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఒక అనాథ బాలుడి ప్రాణాల వల్ల తాను బతికిందని, కాబట్టి ఆ బాలుడి కోసం అయినా తాను ఈ నగరాన్ని కాపాడాలని నిర్ణయించుకుంటుంది. విలన్లు నగరంలోని ప్రజలను కిడ్నాప్ చేస్తూ భయాందోళనలు సృష్టిస్తారు. కొత్త శతాబ్దం ప్రారంభమయ్యే సమయం దగ్గర పడుతుండటంతో శాస్త్రవేత్త ఒక భయంకరమైన ప్లాన్ వేస్తాడు. అతను ఒక పెద్ద గ్యాస్ బెలూన్ అంటే బ్లింప్ ను తయారు చేస్తాడు. అందులో ప్రమాదకరమైన రసాయనాలు, పేలుడు పదార్థాలు నింపుతాడు. ఆ వాయునౌకను నగరం పైకి పంపి ఆ రసాయనాలను గాలిలో కలపడం ద్వారా నగరంలోని ప్రజలందరినీ తన ప్రయోగాలకు వాడుకోవాలని, వ్యతిరేకించిన వారిని చంపేయాలని చూస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మన నలుగురు వింత హీరోలు టీమ్ వండర్ఫుల్స్ గా ఏర్పడి ఆ వాయునౌకను ఆపడానికి బయలుదేరతారు. సినిమా క్లైమాక్స్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆకాశంలో ఆ పెద్ద వాయునౌక ఎగురుతూ ఉంటుంది. కింద ప్రజలందరూ భయంతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మన నలుగురు హీరోలు రహస్యంగా ఆ వాయునౌక లోపలికి ప్రవేశిస్తారు. అక్కడ శాస్త్రవేత్త మరియు అతని క్రూరమైన అనుచరులతో భీకరమైన పోరాటం జరుగుతుంది. గురుత్వాకర్షణను నియంత్రించే విలన్ ఉన్ జియోంగ్ ను గాల్లోనే బంధిస్తాడు. అప్పుడు రోబిన్ ను విలన్లు ఘోరంగా అవమానిస్తారు. దాంతో రోబిన్ కు విపరీతమైన కోపం వచ్చి తన అపారమైన బలంతో ఆ విలన్లను ఉతికి ఆరేస్తాడు. మరోపక్క హ్యూంగ్ హూన్ తన చేతులకు అతుక్కుపోయే శక్తిని వాడి విలన్ల ఆయుధాలను జామ్ చేస్తాడు. చేని తన మాయమయ్యే శక్తితో శాస్త్రవేత్తకు దొరకకుండా తప్పుకుంటూ వాయునౌకలోని పేలుడు పదార్థాల టైమర్ను ఆపటానికి ప్రయత్నిస్తాడు. పోరాటంలో వాయునౌక నియంత్రణ తప్పుతుంది. భారీ పేలుడు సంభవించే అవకాశం ఉంటుంది. ఉన్ జియోంగ్ తన పూర్తి శక్తులను ఉపయోగించి ఆ వాయునౌక నగరంపై పడకుండా అడవి వైపు వెళ్లేలా చేస్తాడు. ఆ పోరాటంలో క్రూరమైన విలన్లు అందరూ చనిపోతారు. శాస్త్రవేత్త కూడా ఆ ల్యాబ్ పేలుడులో చిక్కుకుపోతారు. మన హీరోలు నలుగురు చివరి క్షణంలో వాయునౌక నుండి కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకుంటారు. నగరం పెద్ద ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుంటుంది. కొత్త శతాబ్దం అంటే 2000 సంవత్సరం సూర్యోదయం ప్రశాంతంగా మొదలవుతుంది. మన వింత హీరోలు నలుగురు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. అయితే సినిమా ముగిసే ముందు ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తారు. పేలుళ్లో చనిపోయిన శాస్త్రవేత్త శవాన్ని అతని ఒక అనుచరులు రక్షిస్తారు. ఆమె దగ్గర ఉన్న ఆఖరి అమరత్వపు మందును అతని శరీరంలోకి ఎక్కిస్తుంది. అంతే, చనిపోయిన ఆ ముసలి శాస్త్రవేత్త కళ్ళు తెరిచి మళ్ళీ బతుకుతాడు. అంటే విలన్ ఇంకా చనిపోలేదు. రాబోయే రోజుల్లో మన వండర్ఫుల్స్ కి మరిన్ని సవాళ్లు ఎదురు కాబోతున్నాయని చూపిస్తూ కథ ఎండ్ అవుతుంది. సో ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే, సమాజంలో ఎందుకు పనికిరాని వారిని, చేతకాని వారిని మనం తక్కువ అంచనా వేసే మనుషుల్లో కూడా ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఒక మంచి ఆశయం కోసం అందరూ కలిసికట్టుగా నిలబడితే ఎలాంటి పెద్ద విపత్తునైనా ఎదుర్కొనవచ్చు. రూపంలో లోపాలు ఉన్న మనసులో ధైర్యం ఉంటే ఎవరైనా హీరోలు కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ది వండర్ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.